మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్లో పాఠం పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ మరి రెండవ భాగంలో మరి ఈరోజు కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. మొదటి భాగంలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, ఎలాంటి మోసాలకు పాల్పడుతుంది, అందరిని కూడా ఎలా ఇది మరి మోసం చేస్తూ సత్య మార్గం నుంచి తొలగించి అసత్య మార్గం వైపుకి ఎలా ఇది తీసుకుని పోతుంది అని ఈ విషయాలన్నీ కూడా మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం ప్రియులారా. దేవుని ముసుగులో, దైవం ముసుగులో ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందని కానీ, ప్రజల్ని ఎలా మోసపరుస్తుందని కానీ, ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం. అయితే ఈ రెండో భాగంలో అసలు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు, ఈయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఈయన ఉనికి, ఈయన ఎప్పుడు ఈ భూమి మీదకి వచ్చాడు, మరి ఎప్పుడు ఈయన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాడు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతవరకు కొనసాగించాడు, ఈ విషయాలన్నీ కూడా ఈ రెండవ భాగంలో మనం త్వరగా ఆలోచన చేద్దాం ప్రియులరా. ఈ రెండవ భాగంలో మరి ఇందులో 4 పాయింట్లు ప్రాముఖ్యంగా మరి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ రెండవ భాగంలో 4 పాయింట్లు మరి M2 వాళ్ళు జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొదటి పాయింట్, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి ఎప్పుడు ఎందుకు వచ్చాడు. నెంబర్ 1, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు. ఇక రెండవ పాయింట్, పరిశుద్ధాత్మ దేవుడు మరి వచ్చి ఈయన చేసినటువంటి పనులేంటి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈయన చేసినటువంటి పనులేంటి, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతకాలం వరకు ఈ అద్భుతాలు, ఈ స్వస్థతలు, ఈ సూచక క్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా చేయించాడు. మూడో పాయింట్ ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతకాలము వరకు, బైబిల్ ప్రకారంగా ఎంతకాలము వరకు ఈ అద్భుతాలు కానీ, సూచక్రియలు కానీ, మహత్కార్యాలు కానీ ఇవి చేయించారు. ఇది 4వ పాయింట్. క్షమించండి, 3వ పాయింట్. ఈ 4వ పాయింట్కి వచ్చేసరికి నేడు మన మధ్య పరిశుద్ధాత్మ దేవుని పేరట మరి స్వస్థతలు, అద్భుతాలు మరి కనపరుస్తున్నది నిజంగా పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే శక్తుల ద్వారానా, లేకపోతే భ్రష్టాత్మ ద్వారానా. మరలా చెప్తాను, ఈ 4వ పాయింట్లో నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో అనేక మంది మాకు స్వస్థత వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్వస్థతలు ఇవన్నీ చేస్తున్నాడు మా ద్వారా అని చాలామంది చెప్పుకుంటున్నారు. వీళ్ళందరి విషయంలో కూడా నేడు మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థతల పేరట అద్భుతాలు మరియు సూచక క్రియలు కనపరుస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుని పేరట నిజంగా పరిశుద్ధాత్మ దేవుడా, లేకపోతే అలా కనపరుస్తుంది కేవలం ఒక భ్రష్టాత్మ అనేది ఈ 4 పాయింట్లు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇక ముందుకు వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలోనికి ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు అనేది మనం ఆలోచన చేస్తూ ప్రియులారా, ఆయన తదనంతరం అపోస్తులు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. అయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల్లో మనం జాగ్రత్తగా వీటన్నిటిని మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు, ఈ వచనాల్లో పాప క్షమాపణ నిమిత్తం ఎంతమంది అయితే బాప్తీసం తీసుకుంటారో, బాప్తీసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరిలోనికి కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు వరాలు ఇవ్వడు, ఆయనే ఒక వరంగా మనకి అనుగ్రహింపబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు బాప్తీసం తీసుకున్నటువంటి ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలోనికి బాప్తిస్మ కార్యక్రమం ద్వారా ఆయనే ఒక పెద్ద వరంగా మనలోనికి వస్తాడు. మనలోనికి వచ్చి మనం మరణించినంత వరకు కూడా మనలోనే ఉంటూ పాపములను గూర్చి, అపరాధములు గూర్చి, చెడును గూర్చి మనల్ని హెచ్చరిస్తూ ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మొదటి శతాబ్ద కాలంలో, పరిశుద్ధాత్మ దేవుడు మొదటి శతాబ్ద కాలంలో మరి ఆ రోజు ఉన్నటువంటి అపోస్తులలోనికి వీళ్ళందరికీ కూడా రావడానికి గల కారణం ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం
4-11 వచనాల వరకు కూడా మనం జాగ్రత్తగా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు వరాలను ఇవ్వటం అనేది అక్కడ మనకు కనబడుతుంది. ముందుగా అపోస్తుల కార్యాలు ఏంటి, ఏమని మనం చదువుకున్నామనంటే అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడే ఒక వరంగా మనలోనికి ఆయన రావటం అనేది జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 4-11 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడే వరాలను అనుగ్రహిస్తాడు. ఈ వరాలు ఎలాంటివంట, స్వస్థతలు చేసే శక్తి, భాషలు మాట్లాడే శక్తి, అద్భుతాలు చేసే శక్తి, సూచక్రియలు చేసే శక్తి, భాషలకి అర్థం చెప్పే శక్తి, చనిపోయిన వారిని బ్రతికించే శక్తి, రకరకాల ఇవన్నీ కూడా కృపావరాలు అని పిలువబడ్డాయి బైబిల్ గ్రంథంలో. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి బైబిల్ చరిత్రలో వ్రాయించడం అనేది కూడా జరిగింది ప్రియులారా. అయితే ఇలాంటి అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి మరి ఎప్పుడు వస్తాడనని యేసుక్రీస్తు వారు ముందుగా చెప్పారు. ఆయన పరిచర్యలో ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అనేది యేసుక్రీస్తు వారు చెప్పారో ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఈయన ఎప్పుడు వస్తాడు అనేది యేసుక్రీస్తు వారు మరి చెప్పారో యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయం 12-13 వచనాలు. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నటువంటి రోజుల్లోనే ఆయన ఏమని చెప్పారనంట, నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకములు ఉన్నవి, కానీ ఇవి ఇప్పుడు విషయాలన్నీ కూడా చెబితే మీరు వాటిని విని సహించలేరు అని చెప్పారు. అయితే 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరిని కూడా సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన కూడా తనకు తానుగా ఏ విషయాలు కూడా మీకు బోధించడు, కానీ ఏ సంగతులైతే వింటాడో, ఏ సంగతులైతే మీకు ఆజ్ఞాపించాలని తను ఆజ్ఞను తీసుకుంటాడో వాటినే తప్ప ఇంక ఏవి కూడా ఆయన మరి మీకు ప్రకటించడు అని చెప్పడం అనేది జరిగింది ప్రియులారా. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎప్పుడు వచ్చారు అనేది ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు చెప్పిన వాగ్దానం ప్రకారం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వచనాల్లో మరలా యేసుక్రీస్తు వారే ఒక మాట అంటున్నారు. ఆయన మరణించి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయాన్న ఒక మాట అంటున్నారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకుని ఇలాగా ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఇంతకి నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి అని అంటున్నాడంటే ఇంతకీ యేసుక్రీస్తు ద్వారా అపోస్తులు తండ్రి యొక్క వాగ్దాన్ని ఏంటి విన్నారు అనేది మనము యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఏమనని, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడిని నేను పంపిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేశాడు యేసుక్రీస్తు వారు. అదే ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఏమనని, ఆయన వారిని కలుసుకుని ఇలాగా ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానము కొరకు, అంటే మీకు పరిశుద్ధాత్మ శక్తిని మీ దగ్గరికి పంపిస్తాను అని నేను వాగ్దానం చేశాను కాబట్టి ఆ వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పాడు. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరను. కొద్ది దినముల్లోనే మీరు పరిశుద్ధాత్మలోనికి మీరు బాప్తీసం పొందుతారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ మనకు అర్థమవుతుంది. ఏంటంటే మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. అంటే పరిశుద్ధాత్మ శక్తిని వీళ్ళు పొందుకోవలసినటువంటి ప్రాంతం కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు. యెరూషలేము ప్రాంతంలోనే మీరు ఉండండి.
యెరూషలేము ప్రాంతం నుండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నంత వరకు కూడా మీరు బయటికి వెళ్ళొద్దు అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగానే వీరు యెరూషలేము పట్టణంలోనే ఉన్నారా? యెరూషలేము పట్టణంలో ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉండి పరిశుద్ధాత్మ దేవుని వీళ్ళు పొందుకున్నారు అనేది మనం ఆలోచన చేస్తే 12-13 వచనాలు చూడండి ప్రియులారా. 12-13 వచనాలు అదే అధ్యాయం. అప్పుడు వారు ఒలీవల అనబడినటువంటి కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు ఆయన పరలోకానికి. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి యెరూషలేము ప్రాంతంలోనికి వీళ్ళు వచ్చారు. యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో అంటే యెరూషలేము పట్టణంలో ప్రవేశించి తాము బస చేసుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. ఎవరనంటే అపోస్తులు వీళ్ళందరూ కూడా అనమాట. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫై కుమారుడకు యాకోబు, జలోతే అనబడినటువంటి సీమోను, యాకోబు కుమారుడకు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయినటువంటి మరియను ఆయన సహోదరుని ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచు ఉండిరి. వీరు ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు అంటే మరి యెరూషలేము పట్టణంలోనే ఒక మేడగదిలో 12 మంది అపోస్తులు, కొంతమంది స్త్రీలు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ప్రకారం మేడగదిలోనికి వెళ్ళి వీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలని ఆ వాగ్దానం కొరకు వీళ్ళందరూ కూడా ప్రార్థనలో అక్కడ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. అయితే ఈ ప్రార్థనలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మరి యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసినట్టుగా మరి వీళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని వీళ్ళు పొందుకున్నారా అనేది ఆలోచన చేస్తే 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూద్దాం ప్రియులారా. ఈ మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి వీళ్ళు ఆ రోజు ఏ రోజునంటే పెంతెకోస్తు పండగ దినము వచ్చిందంట. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతా కూడా నిండును. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ పరిశుద్ధాత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసినట్టుగా యెరూషలేము పట్టణంలోని మీరు ఉండండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నంత వరకు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దును అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు, కొంతమంది స్త్రీలు కూడా పెంతెకోస్తు పండగ దినమప్పుడు మేడగదిలోని వీళ్ళు ప్రార్థన చేస్తుండగా అప్పుడు స్త్రీలందరికీ కూడా ఈ పరిశుద్ధాత్మ శక్తి రాలేదు ప్రియులారా. ఇక్కడ ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ వరాలు అపోస్తులతో పాటు కూడా కొంతమంది స్త్రీలు ఉండి ప్రార్థనలో ఉన్నప్పటికీ పురుషులకు మాత్రమే ఈ పరిశుద్ధాత్మ శక్తి ఈ వరాలుగా అనుగ్రహింపబడ్డాయి అని మనం ఎలా చెప్పగలమని అంటే 3-4 వచనాలు చూడండి. మరియు అగ్నిజ్వాలల వెంట నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీదను వ్రాలగా, ఒక్కొక్కని అంటే పురుషులు, ఒక్కొక్కతి అని అంటే స్త్రీలోని కూడా అర్థం వస్తుంది. కానీ ఇక్కడ మరి ఎవరి మీద వ్రాలినట్టుగా ఉందంటే వారిలో ఒక్కొక్కని మీద అంటే ఒక్కొక్కని పురుషుల మీదనని. ఇది పదప్రయోగాలు, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. వాళ్ళ మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ పరిశుద్ధాత్మ వాళ్ళకి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడరే. ఇంకా ప్రాముఖ్యంగా ఈ పురుషులకు మాత్రమే ఈ వరాలు అనుగ్రహింపబడ్డాయి అనేది మనకు పక్కగా క్లారిటీ రావాలనంటే మనకి ఈ అధ్యాయం అంతా కూడా చదివితే ఈ 12 మంది మాత్రమే భాషలతో మాట్లాడడం, మరి ప్రవచనలు చేయడం, ఇవన్నీ కూడా ఈ అధ్యాయం అంతా కూడా మనకు కనబడుతుంది ప్రియులారా స్పష్టంగా. రైట్. ఈ మొదటి భాగంలో ఈ మొదటి పాయింట్లో మనం ఏమి నేర్చుకున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏలియా లైన్లో ఉన్నావా? మొదటి శతాబ్దంలో. మీ పేరు ఏలియా అండి? ఏలియా లైన్లో ఉన్నావా? వింటున్నావా, వినట్లేదా? త్వరగా చెప్పాలి, టైం లేదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడు భూమి మీదకి? నీ వాయిస్ వినిపించట్లే.
సరే అందట్లేదనా? సరే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి పాఠం వచ్చింది. విన్నాయినా సరిగ్గా వీడు మాస్టర్ చక్కగా చెప్తాను పాఠము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి పాట. సరే, అందరూ సైలెంట్గా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మొదటి శతాబ్ద కాలంలో ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం పెంతెకోస్తు పండగ దినమప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులందరి మీద కూడా వచ్చినట్టుగా ఇక్కడ మనకి కనబడుతుంది. ఇది మొదటి పాయింట్. మొదటి పాయింట్లో ఏం నేర్చుకున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనేది. ఎప్పుడు వచ్చాడంటే మొదటి శతాబ్ద కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడనంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడిని వాగ్దానంగా ఇస్తానని చెప్పాడు కాబట్టి ఆ కారణం చేత రావడం అనేది జరిగింది. ఇప్పుడు రెండో పాయింట్ ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి భూమి మీదకి వచ్చిన తర్వాత అపోస్తుల ద్వారా ఎలాంటి పనులు కార్యక్రమాలు చేశాడు, ఈయన ఎలాంటి కార్యక్రమాలు చేయించాడు, ఇది రెండో పాయింట్. ఈ రెండో పాయింట్లో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీదకి వచ్చిన తర్వాత ఈయన ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి పనులు వీటన్నిటిని కూడా చేశాడనేది మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఒకసారి మనం చూద్దాం. అదే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 12 నుంచి 16 వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. రెండో పాయింట్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. జాగ్రత్తగా మీరు ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీదకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయించాడనంటే ఇక్కడ చెబుతున్నాడు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండరి. కడమ వారిలో ఎవరును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. కానీ ప్రజలు వారిని ఘనపరుచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా ప్రజలు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను పేతురు గారి యొక్క నీడనైనను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. చూడండి ఎంత గొప్ప మరి అద్భుతాలు చేయించాడో చూడండి. అపోస్తులు త్రోవంట వస్తూ ఉంటుంట పేతురు గారి నీడ పడితే చాలంట. చూడండి, అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయంట మరి పేతురు గారి విషయంలో. 16వ వచనం. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనుల రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడినటువంటి వారిని మోసుకుని వచ్చుచుండిరి. వారందరూ కూడా స్వస్థత పొందిరి. అపోస్తుల ద్వారా ఇంకా స్వస్థతలు, సూచక క్రియలు, అద్భుతాలు ఇవన్నీ కూడా ఇంకా జరగడం ప్రారంభమయ్యాయి మొదటి శతాబ్ద కాలంలోనే. ఎంత అద్భుతాలు అంటే పేతురు గారు నీడ పడితే చాలంట స్వస్థతలు జరిగేవంట, అద్భుతాలు జరిగేవంట, సూచక క్రియలు జరుగుతూ ఉండేవంట. అంత ఉన్నతంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి అపోస్తుల ద్వారా ఇంత గొప్ప సూచక క్రియలు జరిగించడం అనేది జరిగింది ప్రియులారా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మరి పలానా వాళ్ళు అపోస్తులు, పలానా వాళ్ళు అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈరోజు కూడా చాలామంది కూడా అద్భుతాలు చేస్తున్నాం, సూచక్రియలు చేస్తాం, పలానా మంది మేము అపోస్తులు, పలానా ఈ వ్యక్తి అని చాలామంది కూడా కింద ట్యాగులు తగిలించుకుంటుంటారు. మీరు చూసారో లేదో, చాలామంది కూడా నేడున్నటువంటి కాలంలో పలానా అపోస్తులు, పలానా ప్రసంగికుడు, పలానా అపోస్తులు, పలానా దైవజనుడు అని చెప్పి అపోస్తులు అని వీళ్ళు చెప్పుకుంటారు. కానీ ప్రియులారా, ఇంతకీ అపోస్తులు అనడానికి ఐడెంటిఫై, గుర్తింపు, చిహ్నం ఏంటి? మరి మీరు అపోస్తులు అనడానికి మీలో ఉన్నటువంటి గుర్తింపు ఏంటి? మీకున్నటువంటి ఐడెంటిఫై ఏంటి? అది ఎవరు అడగరు సమాజంలో. కానీ బైబిల్ చరిత్రలో వీళ్ళు అపోస్తులు అని అనేక మందికి కూడా తెలియబడడం కోసం వీళ్ళకి దేవుడు ఒక గుర్తింపునిచ్చాడు. ఏంటంట? వీళ్ళే అపోస్తులు, వీళ్ళు తప్ప ఇంకొకరు కాదు అని అనడానికి ఏంటంట ఆ గుర్తింపు? ఒక్కసారి చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం ప్రియులారా.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాలు. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వారిని ప్రత్యేకపరిచి పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. క్షమించండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాలు. వీళ్ళు అపోస్తులు అనడానికి వీళ్ళకు ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్, గుర్తింపు, చిహ్నం ఏంటంటే ఇక్కడ చెబుతున్నాడు, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేస్తుని, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఎలానగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులను ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యన నిజముగా కనపరచబడుచుండెను. మేము అపోస్తులము అని అనడానికి మాలో ఉన్నటువంటి గుర్తింపు ఏంటంటే ఇక్కడ చెబుతున్నాడు, సూచక క్రియలు ఎవరైతే చేస్తారో, అద్భుతాలు ఎవరైతే చేస్తారో, మహత్కార్యాలు ఎవరైతే చేస్తారో, ఈ సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఎవరైతే చేస్తారో వీళ్ళే అపోస్తులు అని అనడానికి గుర్తింపు అంట. అదే గుర్తింపు అంట వాళ్ళకి. ఎంత చక్కగా బైబిల్లో వ్రాయించాడు ప్రియులరా. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములు చేయుట వలనను, ఇవి చేయుట వలననే అపోస్తులు ఈ వ్యక్తి అని అనే చిహ్నము పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనపరచబడుచుండెను. ఈరోజు అనేక మంది అపోస్తులను చెప్పుకుంటున్నారు. అపోస్తులను చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఉండవలసినటువంటి ఐడెంటిటీ ఏంటంటే, నువ్వు అపోస్తులుడువు అయితే అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు చేయగలిగిన సామర్థ్యం నీలో ఉండాలి. మరి చేయగలవా? కంటికి కనబడని రోగాలు తీయడం కాదు, కంటికి కనిపించినటువంటి రోగాలను సైతం కూడా నువ్వు నయం చేయగలిగిన సామర్థ్యం నీకు ఉండాలి. అది అపోస్తులత్వం అంటే, అది అపోస్తులకు ఉండే గొప్పతనం. అంటే ముందుగా చదివాం కదండి, పేతురు గారు నడుస్తూ వస్తూ ఉంటంటే ఆయన నీడ పడిన వారు సైతం కూడా భయంకరమైన రోగాల నుండి స్వస్థతలు పొందేవాళ్ళంట. మరి ఈరోజు సమాజంలో అనేక మంది అపోస్తులని చెప్పుకుంటున్నారు. మీ నీడ తాకినా, మీరు ధరించుకున్నటువంటి వస్త్రపు చెంగు ముట్టినా అవతల వాళ్ళకి ఇలాంటి అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు జరిగించగలరా మీరు? ప్రశ్న. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడునంటే ఇంత స్పాట్ హీలింగ్ అనమాట, ఇమ్మీడియట్ ఎఫెక్ట్. ఏదో తర్వాత జరుగుతుంది, కొంత టైం పడుతుంది, మీకు విశ్వాసం లేదు, ఇలాంటి కాకమ్మ కబుర్లు ఏవి కూడా పనికిరావు ప్రియులారా. ఎదుటి వ్యక్తికి విశ్వాసము ఉన్నా లేకపోయినా, విశ్వాసం ఉందో లేదో ఈ వరాలు కలిగినటువంటి వ్యక్తి గ్రహించగలిగిన శక్తికి ఉన్నవాడు. అదే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. పేతురు యోహానులు ఏంటంట, ఇతడికి మరి ఆ వరము ఉందో లేదనని చెప్పేసి ఇదేది మరి చూడలేదు. ఇదిగో నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నానని చెప్పేసి పుట్టినప్పటి నుంచి కుంటివాడిగా ఉన్నటువంటి అతన్ని వెంటనే బాగు చేసి స్వస్థపరిచాడు. మరి అతడికి విశ్వాసం ఉందని స్వస్థపరిచాడు, విశ్వాసం లేదని స్వస్థపరిచాడా? ఇవన్నీ కూడా ఎస్కేపింగ్ మాటలు అనమాట. స్వస్థతలు చెయ్యమని అడుగుతారేమోనని తప్పించుకోవడానికి చెప్పే మాటలు. కానీ ప్రియులారా, స్వస్థత వరాలు ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా స్వస్థతలు ఇమ్మీడియట్ స్పాట్ అనమాట, వెంటనే వాళ్ళు స్వస్థతలు చేయటం అనేది జరిగింది ప్రియులారా. వాళ్ళు ఈ స్వస్థతలు చేయడమే వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు అనేది మనం చూడగలం. ఈ అపోస్తులలో మరి కొంతకాలంకి వచ్చిన తర్వాత పౌలు గారు కూడా మరి 13వ అపోస్తులుడిగా అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి ఈయన నియమింపబడడం అనేది జరిగింది ప్రియులారా. మనకి అపోస్తుల కార్యాలు 9-17 వచనంలో ఇది మనకి కనబడుతుంది. ఇంకా అదే అపోస్తులైనటువంటి పౌలు గారి ద్వారా ఎలాంటివి జరిగాయంటే, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం ముందు మనం పేతురు గారి ద్వారా ఎలాంటి అద్భుతాలు జరిగాయో మనం చదువుకున్నాం. ఇప్పుడు పౌలు గారి ద్వారా ఎలాంటి కార్యక్రమాలు జరిగాయో మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఎలాంటివంటే, అతని శరీరమునకు తగిలిన చేతుకుడ్డలైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగముల వారిని విడుచును, దెయ్యములు కూడా వదిలిపోయెను.
అతని ఒంటి మీద ఉన్నటువంటి శరీరపు గుడ్డ వస్త్రం తీసుకుని వెళ్ళి ఎలాంటి రోగముతో బాధపడుతున్నటువంటి వారిని సైతము కూడా వారికి తాకిస్తే, వారికి ముట్టుకుంటే ఇమ్మీడియట్గా అనమాట హీలింగ్, స్వస్థత అనేది వాళ్ళకి లభిస్తూ ఉండేదన్నమాట. ఎంత పవర్ఫుల్గా అపోస్తులు స్వస్థతలు, సూచక క్రియలు, అద్భుతాలు ఇవన్నీ కూడా మరి మొదటి శతాబ్ద కాలంలో చేయటం వల్ల వీళ్ళు అపోస్తులు అనే ఈ గుర్తింపు, ఈ ఐడెంటిఫికేషన్ అనేది వాళ్ళకి ఉన్నటువంటి అర్హత ప్రియులారా. అంటే అపోస్తుల ద్వారా అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇలాంటివన్నీ కూడా కనబరుచున్నట్టుగా మనకి కనబడుతుంది ప్రియులారా. అలాగే కొంతకాలం వచ్చిన తర్వాత మిగతా శిష్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అనమాట అద్భుతాలు, స్వస్థతలు, సూచకులు ఇవన్నీ కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు అన్నీ కూడా చేశారనమాట. మనకి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో కూడా చూస్తే మరలా ఎవరు నపుంసకుడు బాప్తీసం తీసుకున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో కూడా ఫిలిప్ గారు వెళ్ళి నపుంసకుల గారికి మరి బాప్తీసం ఇచ్చారు. కానీ నపుంసకుడు పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చే వరం ఫిలిప్ గారికి లేదు. అప్పుడు యెరూషలేము పట్టణం నుంచి కొంతమంది వచ్చి మరి ఏం చేశారంటే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు మనం చూస్తే, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములో అపోస్తులు విని. ఎవరి ద్వారా సమరయ పట్టణంలో ఉన్నటువంటి వారు మరి దేవుని వాక్యాన్ని విని అంగీకరించారని అంటే పై సందర్భంలో ఫిలిప్ గారి ద్వారా. ఫిలిప్ గారు వెళ్ళి మరి సమరయుల పట్టణాలకి మరి సువార్తను ప్రకటించడం ఇదంతా కూడా చేయడం అనేది జరిగింది. అప్పుడు మరి సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. యెరూషలేము పట్టణం నుంచి పేతురు, యోహాను గారు సమరయ పట్టణానికి వస్తారు. ఎందుకు వస్తారనంటే ఫిలిప్ గారు చెప్పినటువంటి వాక్యాన్ని విని అనేక మంది కూడా మారు మనసు పొందారనమాట. మారు మనసు పొందిన తర్వాత మరి వీళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మ శక్తిని మరి ఫిలిప్ గారే ఇవ్వవచ్చు కదా. ఈయనకి పరిశుద్ధాత్మ శక్తి వరం ఈయన పొందుకున్నాడు ఫిలిప్ గారు. కానీ పరిశుద్ధాత్మ శక్తి వరాలని ఈయన పొందుకున్నప్పటికీ కూడా ఈయన ఇంకొకరికి పరిశుద్ధాత్మ వరాలని ఇచ్చే అధికారం మాత్రం ఈయనకి లేదు. మరలా జాగ్రత్తగా వినాలి. ఫిలిప్ గారు పరిశుద్ధాత్మ శక్తిని వరంగా పొందుకున్నప్పటికీ కూడా ఈయన ప్రార్థన చేయడం ద్వారా ఇతరులకి పరిశుద్ధాత్మ శక్తి అనేది వరాలుగా అనుగ్రహింపబడవు. ఆ సామర్థ్యం ఫిలిప్ గారికి లేదు. కాబట్టి యెరూషలేము పట్టణం నుంచి యోహాను గారు, పేతురు గారు వచ్చి వాళ్ళ గురించి ఏం చేశారంట, 15వ వచనం, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆ పరిశుద్ధాత్ముడు దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. 17వ వచనం, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా, ఎవరి మీద, సమరయుల మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని పరిశుద్ధాత్మను పొందిరి. ఎవరు పొందారు పరిశుద్ధాత్మను? ఎవరు పొందారండి? సమరయులు పరిశుద్ధాత్మను పొందారంట. అపోస్తులు చేతులుంచటం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి. అంటే అపోస్తులు అందరూ కూడా పరిశుద్ధాత్మ వరాలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిశుద్ధాత్మ వరాలను ఇతరులకు పంచే శక్తి కొంతమందికి మాత్రమే ఉంది. ఇక్కడ ఈ విషయంలో మనకి క్లారిటీగా మనకి కనబడుతుంది ప్రియులారా. పేతురు గారు, యోహాను గారు వచ్చారు. సమరయులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని వీళ్ళొచ్చి చేతులుంచి ప్రార్థన చేయడం వల్లే పరిశుద్ధాత్మ అనేది వాళ్ళకు అనుగ్రహింపబడింది. ఎందుకు? వీళ్ళకి మాత్రమే పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి కాబట్టి. ఎవరికైనా పంచిపెట్టే వరాలు వీళ్ళకి మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు అపోస్తులు. ఫిలిప్ గారు 12 మంది అపోస్తులలో మరి ఒకరు కాదు, 7 ఎన్నుకొనబడినటువంటి 6 లేదా 7 ఎన్నుకొనబడినటువంటి ఒక వ్యక్తి ఫిలిప్ గారు. కాబట్టి పరిశుద్ధాత్మ వరాలను పంచడానికి ఎవరు వచ్చారనంటే యోహాను గారు, పేతురు గారు వచ్చి వీరి కొరకు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని చెప్పేసి వీళ్ళ కొరకు ప్రార్థన చేయడం అనేది జరిగింది ప్రియులారా. అయితే ఇది రెండో విషయం అన్నమాట. ఏంటి రెండో విషయంలో మనం ఏం నేర్చుకున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులలోనికి వచ్చి వీళ్ళ ద్వారా ఎలాంటి స్వస్థతలు, సూచక్రియలు, అద్భుతాలు చేయించడం అనేది
ఇంతవరకు కొద్ది మాటల్లో మనం నేర్చుకున్నాం. వీళ్ళు అపోస్తులు అనడానికి వాళ్ళకు ఉండవలసినటువంటి అర్హత, గుర్తింపు, ఐడెంటిఫికేషన్ ఏంటంటే వాళ్ళు స్వస్థతలు, సూచక్రియలు, అద్భుతాలు చేయడమే వీళ్ళే అపోస్తులు. ఈరోజు ఎవరైనా అపోస్తులమని పేరు పెట్టుకుంటే వాళ్ళకి అపోస్తులని పేరు పెట్టుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు. నువ్వు అపోస్తులుడివే అయితే నువ్వు స్వస్థతలు, సూచక్రియలు, అద్భుతాలు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడివై ఉండాలి నువ్వు. అప్పుడు నీకు అపోస్తులుడు అని చెప్పడానికి నీకు అర్హత అనేది ఉంటుంది ప్రియులారా. ఇక తర్వాత విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు 3 పాయింట్లకు వద్దాం. 3 పాయింట్ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు, మొదటి పాయింట్ ఏంటి? ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు అంటే యేసుక్రీస్తు ద్వారా వాగ్దానం చేయబడి మొదటి శతాబ్ద కాలంలో పెంతెకోస్తు పండగ దినాన ఈ అపోస్తులలోనికి వచ్చాడు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల ద్వారా ఎలాంటి అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు చేశాడనంటే చనిపోయిన వారిని సైతం లేపడం, నీడ పడితే చాలు వీళ్ళు స్వస్థతలు పొందుకోవడం, నడికట్టు చేతు గుట్టలు తగిలితే చాలు స్వస్థతలు పొందుకోవడం, ఇమ్మీడియట్ హీలింగ్ అనమాట. మరి వెంటనే స్వస్థతలు పొందుకోవడం, ఇలాంటి అద్భుతాలన్నీ కూడా అపోస్తుల ద్వారా జరిగాయి. ఇది రెండోది. మూడోది, ఇలాంటి అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు చేసినటువంటి అపోస్తులు ఎంతవరకు అద్భుతాలు, స్వస్థతలు చేసే ఈ వరాలను వీళ్ళు కలిగి ఉన్నారో ఈ 3 పాయింట్లు మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతకాలం వరకు అపోస్తుల ద్వారా ఈ స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు జరిగించాడు? ఇంతకాలం వరకు కూడా జరిగిస్తున్నాడా, లేదా కొంతకాలం వరకే జరిగించాడా? ఎంతకాలము వరకు అపోస్తుల ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్వస్థతలు, సూచక్రియలు, అద్భుతాలు జరిగించాడని అనేది ఈ 3వ పాయింట్ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులారా, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 20వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియులారా. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ఎవరు? అపోస్తులు. యేసుక్రీస్తు ద్వారా పంపబడిన వారే. వాళ్ళు బయలుదేరి వాక్యం అంతటా కూడా ప్రకటించుచూ వచ్చారంట. ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న, వరాలను పొందుకున్నటువంటి అపోస్తులు వీళ్ళు ఏం చేశారంట? వెనువెంట జరుగుచూ వచ్చినటువంటి సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఎంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల ద్వారా ఈ వరాలను అనుగ్రహింపబడి స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడనంటే అసలు ఎందుకు జరిగించాడనంటే వెనువెంటూ జరుగుచూ వచ్చినటువంటి సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా ఇవన్నీ చేస్తూ వాక్యమును స్థిరపరచుచుండెను. అంటే అపోస్తుల ద్వారా వాక్యాన్ని స్థిరపరచబడటం కోసం వీళ్ళ ద్వారా స్వస్థతలు, సూచక్రియలు, అద్భుతాలు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి వరాలను అనుగ్రహించి చేయించడం అనేది జరిగింది ప్రియులారా. మరి వెనువెంటూ జరుగుచూ వచ్చినటువంటి సూచక్రియల ద్వారా వాక్యము స్థిరపరచబడుచుండును అని అన్నాడు. ఇప్పుడు వాక్యం స్థిరపరచబడిందా? వాక్యం పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపోస్తులకి మరి యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసినట్టుగా తాను చెప్పాలనుకున్నటువంటి వాక్యం అంతా కూడా పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనుగ్రహింపబడిందా, లేదా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉండిపోయిందా? ఇది కూడా మనకు అర్థం కావాలి కదా. వాక్యం స్థిరపరచబడుచు ఉండెను. ఇప్పుడు వాక్యం స్థిరపరచబడిందా? ఒకవేళ వాక్యం స్థిరపరచబడితే ఈ అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిలిపివేస్తాడా? ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే వాక్యం స్థిరపరచబడిందో లేదో మనం జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యం సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అనుగ్రహింపబడవలసిన వాక్యం అంతా కూడా అపోస్తులకు అనుగ్రహింపబడిందా లేదా నేటి కాలం వరకు కూడా దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు, ఈ వాక్యాన్ని చెప్పాడు, ఆ దర్శనాలు చూపించాడు, ఇవన్నీ కాదు ప్రియులారా. వాక్యం అనేది పరిపూర్ణంగా వ్రాయబడిందా లేదా, సంపూర్ణమయ్యిందా లేదా మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2-4 వచనాలు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున
ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలమును పొందియుండగా ఇంత గొప్ప రక్షణయు మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైనటువంటి అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారిలో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినివారి చేత మనకు దృఢపరచబడెను. చూడండి, ఇన్ని స్వస్థతలు సూచక్రియలు అద్భుతాలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహింపబడుట చేత. ఎవరికి? అపోస్తులకి. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహింపబడ్డాయనంటే వాక్యము స్థిరపరచబడడం. మరి వాక్యం స్థిరపరచబడింది అంటే వాక్యం స్థిరపరచబడిపోయింది. మరి వాక్యం స్థిరపరచబడిపోయిన తరువాత మరలా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి పేరుతో అనేక మందికి స్వస్థతలు అద్భుతాలు సూచక్రియలు ఇంకా జరిగే అవకాశము ఉందా? వాక్యం స్థిరపరచబడిన తర్వాత కూడా ఈ పరిశుద్ధాత్మ నిచ్చే ఈ వరాలు, స్వస్థతలు చేసే వరం కానివ్వండి, సూచక్రియలు చేసే వరాలు కానివ్వండి, అద్భుతాలు చేసే వరాలు కానివ్వండి, ఇంకా అపోస్తులకి కొనసాగింపులో ఉన్నాయా? లేదా వాక్యం స్థిరపరచబడిపోతే ఈ పరిశుద్ధాత్మ వరాలన్నీ కూడా నిలిచిపోయాయా? బైబిల్ని బట్టి మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఒకసారి మనం చూద్దాం. వాక్యం స్థిరపరచబడింది అని హెబ్రీ పత్రికలు మనం చదువుకున్నాం. వాక్యం ఎప్పుడైతే స్థిరపరచబడిందో మరి అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ఈ స్వస్థతలు సూచక్రియలు అద్భుతాలు ఇవి కూడా నిలిచిపోయాయా, లేకపోతే ఇంకా వీటి కొనసాగింపు ఉందా అనేది మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రియులారా, మరి ఒక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి, క్షమించండి, రెండవ పత్రిక కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక. దీనికంటే ముందుగా మాట చూద్దాం ప్రియులారా. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం, తర్వాత ఇది చూద్దాం. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు చూద్దాం ప్రియులారా. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితు మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకుంటుని. అతడు రోగి అయినని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండను గాని దేవుడు అతనిని కనికరించును. అతను మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండటకే నన్నును కనికరించను. ఎవరండి? అపోస్తులైనటువంటి పౌలు గారితో పాటు కూడా పరిచర్యలో ఉన్నటువంటి ఎపఫ్రొదితు. అతడు రోగముతో బాధపడుతున్నాడంట. రోగముతో బాధపడుతున్నటువంటి తోటి పరిచారకుడు, తోటి సహచరుడు అయినటువంటి మరి ఎపఫ్రొదితు విషయంలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయనకు ఉన్నటువంటి నడికట్టిన సైతం కూడా తగిలితే ఎలాంటి రోగాలైనా కూడా మరి నయపరచబడడం, స్వస్థపరచబడటం, ఎంత శక్తి కలిగినటువంటి మరి పౌలు గారిగా ఉన్నప్పుడు మరి ఎందుకంటే మరి ఎపఫ్రొదితు విషయంలో ఈ విషయం జరిగింది. ఒకసారి మరలా చదువుదామండి. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించును. అతను మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుంటుటికై నన్ను కూడా కనికరించాడని చెప్పేసి పౌలు గారు అంటున్నారు. మరి అదేంటిది? మరి పౌలు గారికి ఎంత అద్భుతాలు స్వస్థతలు చేసి ఈ సూచక క్రియలు ఉన్నప్పుడు ఈయన బాధపడవలసినటువంటి అవసరత ఏముంది చెప్పండి ప్రియులారా? ఏముంది? ఈయనకే స్వస్థతలు చేసే వరం ఉండేటప్పుడు ఎపఫ్రొదితును స్వస్థత చేయలేరా? ఎపఫ్రొదితు విషయంలోని దేవుడు పక్షపాతం చూపించాడా? ఎపఫ్రొదితు విషయంలోని మరి పౌలు గారు ఏమైనా పక్షపాతం చూపించారా? కాదండి. ఎపఫ్రొదితు రోగి ఉన్నాడని చెప్పి చాలా పౌలు గారు బాధపడుతూ ఉంటే
దేవుడే ఎపఫ్రొదితుని కనికరించి అతనికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టే నాకు కూడా దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై దేవుడు నన్ను కూడా కనికరించెను. ఎందుకు ఈ మాట చెప్పాడనంటే ప్రియులారా, ఒకప్పుడు పౌలు గారికి ఉన్నటువంటి ఈ వరాలు వాక్యం స్థిరపరచబడిన తర్వాత ఈ వరాలన్నీ కూడా నిలిచిపోయినట్టుగా కనబడుతున్నాయి ప్రియులారా. ఒకవేళ పౌలు గారికి ఈ వరాలు ఉండుంటే అంటే ఎపఫ్రొదితు విషయంలో నేను బాధపడవలసినటువంటి అవసరం లేదు, చింతపడవలసినటువంటి చింత కూడా ఉండవలసిన అవసరం లేదు. దేవుడు కరుణించాడంట, దేవుడి ద్వారా ఆయన ఆరోగ్యం పొందుకున్నాడంట, ఈయనకు కూడా దుఃఖము మీద దుఃఖము కలుగుకునేటకు దేవుడు కూడా కనికరించాడని చెప్పాడు పిల్లరా. అలాగే తన దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నటువంటి తిమోతి గారి విషయంలో కూడా పౌలు గారు ఒక మాట అంటున్నారు పిల్లరా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. తన దగ్గర వాక్యము అభ్యసించి తన పరిచర్యలో ఉన్నటువంటి ఒక తిమోతి గారు కడుపు జబ్బుతో బాధపడుతూ ఉంటే మరి స్వస్థతలు సుసుకులు అద్భుతాలు ఈ వరాలు ఉన్నటువంటి పౌలు గారు ఎందుకంటే మెడికేటెడ్ సజెషన్ ఇస్తున్నాడు? వైద్య సంబంధమైనటువంటి సూచనలు ఎందుకు ఇస్తున్నారు? ఈయన స్వస్థత చేయలేరా? ఈయన అద్భుతాలు చేయలేరా? సూచక్రియలు ఈయన ద్వారా కావట్లేదా? ఈయనకు ఉన్నటువంటి వస్త్రపు చెంగు తగిలితేనే సూచక్రియలు అద్భుతాలు జరుగుతునేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక వస్త్రాన్ని పంపించి మరి తిమోతి గారికి ఆరోగ్యాన్ని ఇవ్వలేడా? నీవు తరచుగా వచ్చిన నీ బలహీనతల కోసం నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం అప్పుడప్పుడు నీళ్ళే కాకుండా కొంచెం ద్రాక్షారసం కూడా తీసుకో అని వైద్య సంబంధమైన సలహా ఎందుకు ఇస్తున్నాడు అంటే ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల ద్వారా ప్రజలకు చేరువ చేయవలసినటువంటి వాక్యాన్ని అంతా కూడా ప్రకటన ఇచ్చేశాడో, ఎప్పుడైతే వాక్యం అంతా కూడా స్థిరపరచబడిందో, అపోస్తుల ద్వారా ప్రకటింపబడినటువంటి వాక్యం స్థిరపరచబడిన తర్వాత వీళ్ళ ద్వారా జరిగే స్వస్థతలు సూచక్రియలు అద్భుతాలన్నీ కూడా నిలిచిపోయినట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. ఎందుకు నిలిచిపోయాయి అంటే వాక్యం స్థిరపరచబడింది కాబట్టి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యం స్థిరపరచబడిన పిదప ఇవన్నీ కూడా జరగవలసిన అవసరం లేదు. ఇవి జరగవలసిన అవసరం ఎందుకు ఉందనంటే వాక్యం స్థిరపరచబడటం కోసం అనే విషయం మనకు అర్థం కావాలి. ఇందులో మనకి చివరిగా మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూద్దాం ప్రియులారా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎరస్తు కొరింథులో నిలిచిపోయిను, త్రోఫీము రోగి అయినందున అతని మిలోతిలో విడిచి వచ్చితిని. ఇక్కడ అపోస్తులు అనేటువంటి పౌలు గారితో పాటు కూడా ఇంకొక సహకారుడు ఉన్నాడు అనమాట. ఎవరంట? ఎరస్తు కొరింథులో నిలిచిపోయిను, త్రోఫీము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చితిని. త్రోఫీము నాతో పాటు సహకారిగా ఉన్నటువంటి ఈ త్రోఫీము అతడు రోగి అయిపోయాడు, అతనికి ఆరోగ్యం బాగలేదు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాబట్టి అతను మిలేతులో విడిచిపెట్టేసి నేను వచ్చేసాను. ఎందుకంటే మిలేతులో విడిచిపెట్టేసి పౌలు గారు ఎందుకు వచ్చేసాడంటే అతడు అనారోగ్యంతో ఉన్నందువలన. మరి అనారోగ్యంతో ఉండవలసిన అవసరం ఏంటి ప్రియులారా? పౌలు గారికి అద్భుతాలు స్వస్థతలు చేసే ఈ శక్తి ఉన్నప్పుడు అతను బాగుపరచలేకపోయాడా అంటే ప్రియులారా, ఈ విషయాలన్నీ మనకి చదివితే ఏం అర్థం కావాలంటే వాక్యము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మొదటి శతాబ్ద కాలంలో అపోస్తుల ద్వారా స్థిరపరచబడినంత వరకే ఈ వాక్యం అనేది స్థిరపరచబడినంత వరకే ఈ స్వస్థతలు అద్భుతాలు సూచక్రియలు ఇవన్నీ కూడా జరిగాయి ప్రియులారా. ఎప్పుడైతే వాక్యం స్థిరపరచబడిందో ఇవన్నీ కూడా నిలిచిపోయాయి. ఇక చివరికి ఒక పాయింట్ మనకు అర్థం కావాలి, 4వ విషయం. మరి నేడున్నటువంటి కాలంలో వాక్యము నా మొదటి శతాబ్ద కాలంలో స్థిరపరచడం అనేది పూర్తయిపోయినప్పటికీ కూడా నేడున్నటువంటి కాలంలో అనేక మంది కూడా క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగుతాడు, మీకు స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మీకు వరాలుగా వస్తారు, మీకు భాషలతో మాట్లాడతారు, పరిశుద్ధాత్మని మీరు పొందుకుంటారు, గెంతుతారు, అల్లారులు చేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే నేడున్నటువంటి సమాజంలో మరి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాడా, లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముసుగులో మోసపూరితమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నది భ్రష్టాత్మ అనేది
ఈ 4 పాయింట్లో మనం చూసుకుని ముగించుకుందాం ప్రియులారా. తెస్సలోనికలకు రాసినటువంటి రెండవ పత్రిక, తెస్సలోనికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చూద్దాం. తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక, ఎవని రాక? దుష్టుడు, అపవాది తాను నియమించినటువంటి ఒక భ్రష్టాత్మ, వాని రాక దాని గురించి చెబుతున్నాడు. ఎందుకు వాడు రావాల్సిన అవసరం వచ్చిందంటే, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. సత్య విషయమైనటువంటి ఒక వాక్యాన్ని, ప్రేమను ఎంతమంది అయితే స్వీకరించలేదో, నిజాలు చెబితే ఎవరికైతే చేదుగా ఉన్నాయో, సత్యము చెబితే ఎవరైతే విని జీర్ణించుకోలేకపోతున్నారో, ఇలాంటి వారందరికీ కూడా గుణపాఠం కలిగించడానికి, వీరిని మోసం చేయడానికే దేవుడు ఏం చేశాడనంటే ఆ యొక్క దుష్టుని పంపించినట్టుగా కనబడుతుంది ప్రియులారా. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమే సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ. చూడండి, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముసుగులో భ్రష్టాత్మ చేసే కార్యక్రమాల గురించి చెబుతున్నాడు. వాని రాక నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసం. మోసం అంటే ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ఉంటాయి. కుంటివారు స్వస్థపరచబడుతున్నట్టుగా కనబడుతుంది, గుడ్డివారు చూస్తున్నట్టుగా కనబడుతుంది, రోగాలు పోతున్నట్టుగా కనబడుతుంది, పరిశుద్ధాత్మ వరాలు వస్తున్నట్టుగా కనబడుతుంది. ఇవన్నీ కూడా కంటికి కనబడుతున్నట్టు మాత్రమే కనికట్టులు అని అంటారు. అదే అంటున్నాడు దేవుడు. నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించే సమస్త మోసం. అది నిజం కాదు, మోసం. మోసముతోనూ నశించిపోతున్నటువంటి వారిలో సాతాను కనపరిచే బలమునై ఉండెను. ఇది సాతాను వల్ల జరుగుతున్నటువంటి మాయా గారడి. సాతాను వల్ల జరుగుతున్నటువంటి మాయా గారడి ప్రియులరా. మొదటి శతాబ్ద కాలము తరువాత, వాక్యం స్థిరపరచబడిన తరువాత పరిశుద్ధాత్మ వరాలు అనేవి ఇప్పుడు ఎవరికి లేవు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వాక్యము ఇవ్వబడదు. పరిశుద్ధాత్మ యొక్క వరాల ద్వారా ఏ స్వస్థతలు సూచక్రియలు జరగవు. ఎందుకంటే వాక్యం స్థిరపరచబడింది కాబట్టి. ఓకేనా? పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు ఉన్నాడనేది 3వ పాయింట్లో చదువుకున్నామంటే, ఆయన వాక్యం స్థిరపరచబడినంత వరకు. నేడు పరిశుద్ధాత్మ దేవుని ముసుగులు ఎవరు మన మధ్య ఉన్నాడనంటే, దుర్నీతిని పుట్టించు సమస్త సూచక్రియలు, అద్భుతాలు ఇవన్నీ జరిగినట్టుగా నీలో ఫీలింగ్ని కలగచేసే ఒక అపవాది భ్రష్టాత్మ. నశించిపోతున్నటువంటి క్రైస్తవులందరికీ కూడా మోసము చేయడానికి వీడు క్రైస్తవ సమాజం మధ్య వీడు ముసుగు వేసుకుని ఒక భ్రష్టాత్మగా అనేక మందిని మోసం చేస్తున్నాడు తప్ప పరిశుద్ధాత్మ దేవుడు కాదు. కానీ బాప్తిసము తీసుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ఒక వరంగా వస్తాడు తప్ప వరాలుగా ఆయన ఇవ్వడు. ఓకేనా? అర్థమైందండి? రెండో భాగంలో 4 పాయింట్లు చెప్పుకున్నాం. మొదటిది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు. రెండోది, వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి కార్యక్రమాలు చేశాడు అపోస్తుల ద్వారా. మూడోది, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతకాలము ఈ అపోస్తుల ద్వారా అద్భుతాలు, శ్వాసక్రియలు, స్వస్థతలు ఇవన్నీ కూడా చేశాడు. నాలుగోది, మరి నేడు మన మధ్యన మరి పరిశుద్ధాత్మ దేవుని పేరట అనేక మంది ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడా, లేకపోతే భ్రష్టాత్మ అపవాదే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందా అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడైతే మాత్రం కాదు, కానీ భ్రష్టాత్మ, అపవిత్రాత్మ అనేక మందిని కూడా మోసం చేయడానికి ఇలాంటి స్వస్థతలు, సూచక్రియలు, అద్భుతాలు చేస్తుందన్న సంగతి వాస్తవాన్ని ఈ పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ ఈ రెండో భాగంలో ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. వీటిని గమనించండి, ఆలోచన చేయండి. నేడు మన మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి వరాలు ఎవరికి లేవు, ఎవరు అలాంటి వరాలతో చేయలేరు. నువ్వు దేవుని ఎడల విశ్వాసం కలిగిన వాడవైతే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు తప్పకుండా. ఆ నమ్మకం మనకుంటే, దేవుని పనిలో మనం ఉంటే. ఓకేనా ప్రియులారా? పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ మొదటి పార్టు, సెకండ్ పార్ట్ మరి మీకు అర్థమైంది నేను అనుకుంటాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. మరి మీకు రెండవ కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముసుగులో భ్రష్టాత్మ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందని అనేది మొదటి భాగం, రెండవ భాగంలో మేము నేర్చుకున్నటువంటి మేము కనువిప్పు కలిగే వారంగా, అనేక మంది కనువిప్పు కలిగించే వారంగా నీ మాటలు ప్రకటించి నీ సేవ చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుతూ, నీ కుమారులకు నాయన తండ్రి మంచి ఆలోచన జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు పేరటి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.